శ్రీమతే రామానుజాయ నమః. మొదటి పాసురం మార్గళి తింగళ్ళలో ఉన్నాము. పాసురార్థం చూసి కొన్ని ప్రశ్న ఉత్తరాలని కూడా చూద్దాము. పాసురార్థం: సంపదలు వృద్ధి చెందుతున్న వ్రేపల్లిలో ఉన్న సంపన్నులైన సెల్వచ్చిరుమీరుగాడైన చిన్న పడుచులారా, విలక్షణ ఆభరణాలు ధరించిన గోపికలారా, ఈవేళ మార్గశీర్ష మాసము, ఎంతో మంచి రోజు. ఈ శుభ సమయమున ధనుర్మాస వ్రతముగా స్నానము చేయడానికి కోరే వాళ్ళందరూ రండి. శ్రీ నందగోపుని కుమారుడు శ్రీ యశోదమ్మ యొక్క బాలసింహము, నీలమేఘ శ్యాముడు, వాత్సల్య పూర్ణములైన ఎర్రటి నేత్రములు కలవాడు, సూర్య చంద్రుని పోలిక తిరుముఖము ఉండేవాడు. ఆయన ఎవరు? శ్రీమన్నారాయణుడే. ప్రపన్నలమైన మనకు మోక్షము ప్రసాదించేవాడు. లోకమంతా ఆశ్చర్యపోయేటట్టు మనం ఒక వ్రతము చేద్దాము. ఇక ప్రశ్నకి వెళ్దామా? మార్గడి తింగళ్ళంటే పెద్దలు ఏమంటారు? మార్గడి అనగా మార్గశీర్ష మాసము. మార్గశీర్ష మాసానికి ఒక విశేషత ఉంది. మార్గము అనగా ఒక చోట నుండి ఇంకో చోటకి చేరే సాధనము. శీర్షం అనగా శ్రేష్టము. ఇప్పుడు మార్గశీర్షం అనగా ఉత్తమోత్తమైన సాధనము అని అర్థము. ఎలాంటి ఉత్తమోత్తమైన సాధనము అంటే, మన శ్రీ వైష్ణవ సంప్రదాయములో ఎంబెరుమానారులు శ్రీ రామానుజల వారు పాదాలని ఆశ్రయించటే. భగవంతుని చేరుటకి ఇదే గొప్ప సాధనము. నీరాడ ఎవరిని పిలుచుచున్నారు? నీరాడ అనే పదము తిరుప్పావైలో ఇక ముందు కూడా చాలా వస్తుంది. ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వ్రతంగా స్నానము చేయడానికి గోపికలని పిలుచుచున్నారు. ఎక్కడ స్నానం చేయడానికి? భగవద్గుణ సాగరంలో స్నానం చేయడానికి పిలుచుచున్నారు. పరై అంటే ఏంటి? ఈ పరై అనే బాధ కూడా ఇక్కడ చెప్పినట్లు ఇక ముందు కూడా చాలా వస్తాయి. చివరికి చాలానే వస్తుంది. అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పరై అంటే ఒక భేరీ వాద్యం, బాగా డ్రమ్స్ లాగా ఉండే వాద్యం. ఇక్కడ పరై అంటే విశేషత, ఒక సీక్రెట్ మీనింగ్ ఏముందంటే పరమ పురుషార్థము. అది భాగవత ఆచార్య విషయములో చేసే కైంకర్యము.